హాయ్ ఫ్రెండ్స్, ఏంటిది అనుకుంటున్నారా? సంఘం నుంచి బుచ్చికి వెళ్తుంటే మా ఫ్రెండ్ నేను మధ్యలో ఈ దృశ్యం అయితే కనిపించింది. కాగ్గిన్లా నాకు తెల్లగిన్లు పట్టంలా. చూడండి ఫ్రెండ్స్, నేను అడిగాను కదా పడట్లేదు అని చెప్పారు. ఇవి కాగ్గిన్లు అని చిన్న చిన్నవి పడుతున్నాయి. ఈ చేప చూడండి 10 కేజీలు ఉంది ఇది. దీన్ని ఎవరు తినరు, అక్కడ పడేస్తున్నారు పట్టి. ఈ లొకేషన్ చూడండి, చాలా బాగుంటది. రాబోయే వీడియోల్లో ఇది ఎక్కడ ఏంది అనేది మనం కూడా తెలుసుకుందాము. ఇప్పుడు టైం ఎంత అయి ఉంటుందో మీరు ఎవరైనా గెస్ట్ చేయండి. సూపర్ లొకేషన్ కదా. సరే, ఆ గొడవ వదిలేయండి. ఇప్పుడైతే మనం ఇక్కడికి జలాలు తీసుకోవడానికి వచ్చాం. మార్కెట్ దగ్గరికి ఉన్నాయి, ఒకరి దగ్గరే ఉన్నాయి, తీసుకున్నాను ఆల్రెడీ. చిల్లర లేదని పక్క షాప్కి వెళ్ళి చిల్లర తీసుకొని ఇదిగో కవర్ లో కూడా వేసి పెట్టేస్తున్నారు ఆల్రెడీ. ఇంకా తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోదాం, క్లీన్ చేద్దాం. వెళ్లే ముందు ఒక క్షణం ఆగాను, ఎందుకో మీకు అర్థమవుతుందా? ఈమె చూడండి, ఆమెను వీడియో తీస్తున్నాను, నన్ను ఎలా చూస్తుందో. ఏం లేదు ఫ్రెండ్స్, ఆ వెనకాల లొకేషన్ లో కనిపిస్తున్న హాస్టల్లోనే నేను చదువుకున్నాను 8-9 తరగతిలో. ఆ రోజులైతే గుర్తొచ్చాయి. ఇప్పుడు ఇది క్లోజ్. చూడండి, బర్రెలు కట్టేస్తున్నారు. మొత్తానికైతే ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే వాతావరణం మారిపోయింది, వర్షం వచ్చేలాగుంది. ఉరుములు మెరుపులు అన్నీ వచ్చాయి. చాలా సంతోషం వచ్చింది. మే నెలలో కాసినట్టు కాస్తుంది ఎండ. కొంచెమైనా చల్లబడుతుందరా వాన పడితే అనుకున్నాను. నా సంతోషం కాసేపు కూడా మిగలలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇవే నేను తీసుకొచ్చిన జల్లలు. కాసేపటికి మళ్ళీ ఇలా ఎండ అయితే వచ్చేసింది. సరే, ఇంకా మన పని మనం చేసుకుందాం అని చెప్పి మొదలు పెట్టాము. ఇటు మీసాలు అయితే చూడండి ఎలాగున్నాయో. ఈ జల్లలు చాలా రోజుల నుంచి వీటి కోసం అయితే నేను ఎతుకుతున్నాను. ఈరోజు మార్కెట్కి వచ్చాయని మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, వెళ్ళి ఇప్పుడే తీసుకొచ్చాను. ఇవాళ వీటిని అయితే క్లీన్ చేయడం అవన్నీ చూద్దాము. క్లీన్ చేసి తర్వాత అయితే కర్రీ చేస్తుంది మా వైఫ్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనము బుడదల బుల్లిచ్చి ఈ గీకలన్నీ కోసేసుకొని ఇట్లాగా దబర్లో వేసుకొని వాటిని అయితే అప్పుడు రుద్దుకుంటే మనకు తెల్లగా వచ్చేస్తాయి. ఈ చిన్న చేపలు అయితే తలలతో పాటే దబర్లో వేసి తిప్పుకోవచ్చు, అని కొంచెం సైజు పెద్దగా ఉన్నాయి కదా, అందుకని మనం అయితే ఈ విధంగా చేసాము. ఆ దబరకి బాగా క్లీన్ అయిపోతాయి, తెల్లగా వచ్చేస్తాయి చేపలు. అప్పుడు మనం అయితే కడిగేసుకొని వండేది. దబర కాకుండా మట్టి పాత్ర కనుక ఇంకా బాగా నీట్ గా క్లీన్. మనం బూడిద వేసి తోమాం కదా ఫ్రెండ్స్, అందుకని ఇవైతే నల్లగా ఉంటాయి. ఈ నలుపు అంతా పోయి మట్టి అంతా వీటి పైన క్లీన్ అయిపోయి తెల్లగా వచ్చేంత వరకు మనం బాగా రుద్దుకోవాలి. ఇప్పుడైతే కొంచెం ఉప్పేసి క్లీన్ చేద్దాము. ఉప్పేస్తే కొంచెం బాగా నీట్ గా వచ్చేస్తుంది. ఈ విధంగా మనకి చేప అయితే బాగా నీట్ గా తెల్లగా వచ్చేస్తుంది. ఇంకా మనం అయితే కర్రీ చేసేసుకోవడమే. చూడండి, ఇప్పుడు మా వైఫ్ అయితే లాస్ట్ ఫైనల్లో దానికి మెరుగులు దిద్దుతుంది. చేపలు తోమడం అంత ఈజీ కాదు, అందులో ఇట్లాంటి చిన్న చేపలు, జల్లలు, మట్టగడుసులు, పక్కులు అవి చేయడం చాలా కష్టం. అందుకనే ఇప్పుడు చాలా వరకు ఈ చేపలను అయితే తినడం తగ్గించేశారు. మళ్ళీ ఒకసారి తోమి దీంట్లో వేస్తుంది, చూద్దాం ఎట్లా జరగద్దో ఏందో. చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే బాగానే పోతున్నాయి, కొన్ని వీడియోలు మంచి వ్యూస్ వస్తున్నాయి. పక్కల వీడియోకి అయితే 1,00,000 వ్యూస్ వచ్చాయి. అలాగే ప్రతి వీడియోని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఏదైనా సలహాలు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరీ బొత్తిగా ఎవరు కామెంట్ కూడా చేయట్లేదు. కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపిస్తున్నాయి మా వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈ రోజు అయితే మా వారు మార్కెట్కి వెళ్ళి జల్లలు అయితే తెచ్చాడు. వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా కర్రీ చేసుకోవాలి అనేది మీకైతే చూపిస్తాను. అలాగా మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్దాము. ఇప్పటి వరకు అయితే మనం చేపలు ఎలా క్లీన్ చేసుకోవాలో అయితే చూసాం కదా. ఇప్పుడు ఎలా వాటిని కర్రీ చేసుకోవాలో మీరు కూడా చూడండి. క్లీన్ చేసేలేకి ఇన్ని చేపలు అయితే వచ్చాయి. ఇప్పుడైతే వీటిని నేను పెట్టుకుంటాను. అది ఎలా కలుపుకుంటానో మీరు కూడా చూడండి. కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు, కొంచెం కారం,
ఇలా కలుపుకొని ఇప్పుడైతే నేను చింతపండు అయితే 100 గ్రాములు అయితే తీసుకున్నాను, కొంచెం చేపలని. ఇప్పుడైతే ఈ చింతపండు గుజ్జు దీంట్లో అయితే పోసుకుంటాను. చేపలు అయితే కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకుంటున్నాను. స్టవ్ అయితే వెలిగించుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ వేస్తాను ఫస్ట్. అలాగే కొంచెం మెంతులు, ఆవాలు. ఆవాలు అయితే చిటపట్లాడేవి. ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను. అలాగే 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు అయితే వేస్తున్నాను. టమాటా, ఎర్రగడ్డ అవన్నీ అయితే బాగా వేగిపోయాయి. నేనైతే ముందుగా కలిపి పెట్టుకున్న చేపలు అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలు అయితే హై ఫ్లేమ్ లో అయితే ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, జల్లల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవటమేను. లాస్ట్ ఫైనల్ కి అయితే వచ్చేసింది. చేపలు కూడా బాగా ఉడికిపోయాయి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇంకా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజైతే నేను జల్లలు తీసుకొచ్చాను మార్కెట్ కి వెళ్ళి. అవి చనిపోయి ఉన్నాయి, బతికిలేవు. మనకి కాలువలో గానీ కొడాల్లో గానీ దొరికితే బతికినవి దొరుకుతాయి. ఇంకా నేను చాలా సార్లు ట్రై చేశాను, ఎక్కడ దొరకలేదు. ఈ రోజైతే నేను మార్కెట్ కి వెళ్ళి తీసుకొచ్చాను. కేజీ 150 చెప్పారు. అది చాలా ఎక్కువ రేటు. ఆ చేపలు అంత కాస్ట్ ఉండవు. 100కి అడిగితే ఇవ్వలేదు. నేను అప్పటికి చాలా వరకు బేరం ఆడి వాటిని అయితే 130 రూపాయలకి తీసుకొచ్చాను. టేస్ట్ అయితే బాగుంటాయి. ఈ ఏటి జల్లలు ఇవి. ఇది జల్ల బాగా ఉడికింది మెత్తగా. ఇదో టేస్ట్ అయితే సూపర్ గా ఉంటది. చూద్దాం. బాగుంది ఫ్రెండ్స్. చేప పులుసులో పచ్చిమిరపకాయ తినడం టేస్ట్ అయితే సూపర్ గా ఉంటది. పులుసులో బాగా ఉడికిన మిరపకాయ కదా, అద్రిపోద్ది టేస్ట్. ఎక్సలెంట్ టేస్ట్ ఫ్రెండ్స్. మీరు కూడా మీకు కానీ జలాలు దొరికితే ట్రై చేయండి. ఎలా క్లీన్ చేసుకోవాలని డౌట్ వస్తే వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్. లేదు అంటే వాళ్ళే క్లీన్ చేసి ఇస్తారు, చేపలు అమ్మే వాళ్ళే. మీరు కూడా ఒకసారి తెచ్చుకొని ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది. ఒకసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.